గాయపడిన సింహం నుంచి వచ్చే శ్వాస గర్జన కంటే భయంకరంగా ఉంటుంది. ఇది ఓ సినిమాలోని డైలాగ్. ఇది హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ కు సరిగ్గా సూట్ అవుతుంది. లీగ్ దశలో అజేయంగా దూసుకెళ్లి టైటిల్ ఫేవరెట్ గా నిలిచిన హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ క్వాలిఫైయర్ 1లో ఎదురైన తొలి ఓటమితో ఒక్కసారిగా ఒత్తిడిలో పడింది. అయితే ఛాంపియన్ జట్టంటే ఎలా తిరిగి లేచి నిలబడాలో క్వాలిఫైయర్ 2లో చూపించింది. కరీంనగర్ డైమండ్స్ పై బంతితో పూర్తి ఆధిపత్యం చెలాయించి ఆ తర్వాత కెప్టెన్ అభిరత్ రెడ్డి, సాయి వికాస్ విధ్వంసకర బ్యాటింగ్తో లక్ష్యాన్ని అలబోకగా ఛేదించింది. రేపు జరిగే టైటిల్ పోర్లో మరోసారి ఖమ్మం ఏసెస్తో అమీతుమీ తేల్చుకోనుంది. మొదటి క్వాలిఫైర్ మ్యాచ్లో 10 పరుగుల తేడాతో ఓటమి పాలైన హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ జట్టు రెండో క్వాలిఫైర్లో కరీంనగర్ డైమండ్స్ ను చిత్తు చేసి ఫైనల్కు చేరింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కరీంనగర్ డైమండ్స్ కు హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ బౌలర్లు ఆరంభం నుంచే కళ్లెం వేశారు. టోర్నీలో అద్భుత ఫామ్లో ఉన్న తన్మయ్ అగర్వాల్ ను షణ్ముఖ్ అశ్విన్ త్వరగా పెవిలియన్ కు పంపడంతో తొలి దెబ్బ తగిలింది. పవర్ ప్లేలో 3 సిక్సర్లు వచ్చినా మధ్య ఓవర్లలో మాత్రం హైదరాబాద్ బౌలర్లు మ్యాచ్పై పూర్తి పట్టు సాధించారు. షణ్ముఖ్ అశ్విన్ 2 వికెట్లతో మరోసారి తన స్పిన్ మాయాజాలం చూపించగా ప్రణవ్ వర్మ కీలక దశలో 2 వికెట్లు తీసి డైమండ్స్ ను కుదేలు చేశాడు. అజయ్ దేవగౌడ్ చివరి ఓవర్లో 2 వికెట్లు పడగొట్టి ఇన్నింగ్స్ కు అద్భుత ముగింపు ఇచ్చాడు. 12 నుంచి 18 ఓవర్ల మధ్య ఒక్క బౌండరీ కూడా ఇవ్వకుండా కట్టుదిట్టంగా బౌలింగ్ చేసిన ఈ ఛాంపియన్స్ ప్రత్యర్థిని 157 పరుగులకే పరిమితం చేసింది. .158 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ ఆరంభం నుంచే దూకుడు ప్రదర్శించింది. గత మ్యాచ్లో విఫలమైన కెప్టెన్ అభిరత్ రెడ్డి ఈసారి అసలు సిసలైన కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. మరో ఎండ్లో సాయి వికాస్ కూడా భారీ షాట్లతో విరుచుకుపడడంతో పవర్ ప్లే ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 56 పరుగులు సాధించింది. ఇద్దరూ కలిసి తొలి వికెట్కు 124 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పి మ్యాచ్ను ఏకపక్షంగా మార్చేశారు. అభిరథ్ 49 బంతుల్లో 82 పరుగులతో చెలరేగగా సాయి వికాస్ 45 పరుగులతో అండగా నిలిచాడు. చివర్లో వైష్ణవ్ రెడ్డి కేవలం 12 బంతుల్లోనే 25 పరుగులతో మెరుపులు మెరిపించి మరో 27 బంతులు మిగులుండగానే జట్టుకు 8 వికెట్ల ఘన విజయాన్ని అందించాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్తో పాటు సూపర్ ఫోర్స్ ఆఫ్ ది మ్యాచ్, సూపర్ సిక్సర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులను అభిరత్ రెడ్డి కైవసం చేసుకోగా గేమ్ చేంజర్ ఆఫ్ ది మ్యాచ్గా షణ్ముఖ్ అశ్విన్, సూపర్ స్ట్రైకర్ ఆఫ్ ది మ్యాచ్గా వైష్ణవ్ రెడ్డి నిలిచారు. తొలి ఓటమి నుంచి మరింత బలంగా పుంజుకున్న హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ ఆదివారం ఖమ్మం ఏసెస్తో జరిగే ఫైనల్లో టైటిల్పై కన్నేసింది.